సమాధానం అనే బంధాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుని కుమారునిగా పిలువబడతావు. సమాధానం అనే బంధాన్ని కలిగి ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. సమాధానం అనే బంధాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుడితో సమాధానపరచబడి ఆ సమాధానపరిచే పరిచర్య నీకు దేవుడిచ్చాడు. ఈ లోకంలో ఐక్యతని కాపాడుకుంటూ, దేవా నా కుటుంబంలో ఐక్యత కావాలి, నా పిల్లల విషయంలో ఐక్యత కావాలి, నా బ్రతుకులో ఐక్యత కావాలి, నాకు ఐక్యత కావాలి ప్రభువా. అయ్యా ఐక్యతను మాకు దయచేయండి. కుటుంబ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, సంఘ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి, ఆత్మల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవా మా కార్యం ప్రభా, మా సంఘ కాపరుల విషయంలో మేము శ్రద్ధ కలిగి ఉంటే కృప చూపండి దేవా. అయ్యా నేను సహించలేకపోతున్నాను, నా భర్తను సహించలేకపోతున్నాను, నా భార్యను సహించలేకపోతున్నాను, నా పిల్లలను సహించలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నేను సహించలేకపోతున్నాను, క్షమించు దేవా. చేతులు పైకెత్తి ఆరాధన చేద్దామా. ఆత్మదేవుడు సంచారం చేస్తున్నాడు. ఆత్మదేవుడు సంచారం చేస్తున్నాడు. యేసు నువ్వు సహిస్తలేవు, నువ్వు భర్తను సహిస్తలేవు, నువ్వు పిల్లలు సహిస్తలేవు, నువ్వు కుటుంబాన్ని సహిస్తలేవు. నీ జీవితంలో నువ్వు సహించమని ప్రార్థన చేయి. ప్రభువా నాకు సహించే శక్తి దయచేదేవా, సహించే